మమ్మీ మమ్మీ మనం గుడికి వెళ్తున్నాం. లక్కీ బేట ఈరోజు శ్రీరామనవమి లక్కీ బేట, మనమైతే గుడికి వెళ్ళిపోదాం లక్కీ బేట. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే ఇంట్లో శ్రీరామనవమి జరుపుకోవట్లేదు కొన్ని కారణాల వల్ల, అందుకే దగ్గరలో ఉన్న రామస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేను ఒకటైతే చెప్తాను, శ్రీరామనవమి రోజు చాలామంది రామస్వామి టెంపుల్కి అయితే వెళ్తారు కదా, దానికంటే మంచిది ఏదైనా ఉందంటే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే హనుమాన్ ఈ సీతారాములు ఎక్కడో ఉన్నారు, హనుమాన్ గుండెల్లోనే ఉంటారు కదా. నిజంగా చెప్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అంటే మనకు అంటే చాలు, ఇంకా ఏం అవసరం లేదు. హనుమాన్కి అంత ఇష్టం అంట రామస్వామి అంటే. మీలో ఎంతమందికి రామస్వామి చరిత్ర తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన. అసలు ఎందుకు రాములకి ఈ పానకం అన్నా ఈ వడపప్పు అన్నా ఇష్టమో కామెంట్ సెక్షన్లో. శ్రీరామనవమి వచ్చిందంటే చాలు గుర్తొచ్చేది పానకం కదా. అది గుళ్ళో కావచ్చు ఇంట్లో కావచ్చు ఫుల్గా తాగేస్తాము ఆ రోజు నైట్ అంతా పానకం అయితే. మా శ్రీరామనవమి అయితే ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరు ఎలా శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా నేనైతే కళ్యాణం వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను మీతో. అంతవరకు ఇంకైతే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లక్కీ బేట జై శ్రీరామ్ అని చెప్పేసి లక్కీ బేట.